మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు. బీజేపీ పని ఖతం. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే. సీఎం రేవంత్ రెడ్డి. మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఎక్కడికి పోయినాయి? అత్యధిక నిరుద్యోగులున్న దేశంగా భారత్ ను మార్చిండు. హంగర్ ఇండెక్స్ లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. కేంద్ర మంత్రిగా అంబర్పేట్ బ్రిడ్జ్ ని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలే. హైదరాబాద్ కు వరదలు వస్తే అనా పైసా పేదలకు ఇప్పించలే. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ పత్తా లేడు. బీఆర్ఎస్ సచ్చిన పాము. ఆ పార్టీ గురించి మాట్లాడు వేస్ట్. కేసీఆర్, ఈటల రాజేందర్ బొమ్మ బొరుసు లాంటోళ్ళు విమర్శ. సికింద్రాబాద్ మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో ఎన్నికల ప్రచారం రేవంత్ రెడ్డి. నిజమే, మోడీ గ్యారంటీలకు వారంటీ లేదన్నది ఇది ఒప్పుకుంటాం. కానీ మరి నీ గ్యారంటీలకు వారంటీ ఏది? రేవంత్ రెడ్డి గారు, నువ్విచ్చిన గ్యారంటీలకు వారంటీ లేదు. మీ రాహుల్ గాంధీ గారు నిండు బహిరంగ సభలో 2500 రూపాయలు ప్రజలకు వేసేసిన అకౌంట్లో అని ఆడపిల్లలకు ఒక బట్టబాయి మాటలు, ఒక లంగా మాటలు మాట్లాడింది. మరి దీని మీద ఏ చౌరస్తాకు వచ్చి నువ్వు కానీ నీ రాహుల్ గాంధీ కానీ కూర్చొని చర్చ పెడతారు? అయితే రాహుల్ గాంధీకి వీళ్ళు తప్పుడు లేఖ రాసిచ్చిర్రా, లేకపోతే రాహుల్ గాంధీకి నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక మబ్బు పెడుతుర్రా అనేది తెలియదు. అయితే ఈ దొంగలే రాహుల్ గాంధీకి ఆల్రెడీ 2500 రూపాయలు వేసినాం సార్ అని చెప్పుకుంటారు. మరి రాహుల్ గాంధీ కూడా దాన్ని చెక్ చేసుకోవాలి కదా. ఏ రిలేషన్లు మీరు చేతికిత్తాన్లా, అకౌంట్లలో ఎత్తాన్లా? అకౌంట్లలో ఎత్తే ఎంతమంది అకౌంట్లలో వేసిండ్లు, లబ్ధిదారులను ఒకసారి వేదిక మీదకి రమ్మాను అనే సోయి కూడా రాహుల్ గాంధీకి ఉండాలి. అందుకే కానీ రాహుల్ గాంధీ ఏం చేసిండు? గుజ్జెద్దు చేనులో పడ్డట్టు వాడు ఏది చెప్పాగానే వీడు అది నమ్మి కథం ఇచ్చేసినామని చెప్పిండు. అందుకే ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ పప్పు అందుకే మోడీ అయితే ఒట్టిగా గంజిలి ఇవన్నీ తీసేస్తారు రాహుల్ గాంధీని. పప్పు పప్పు పప్పు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ పప్పు అయిపోయింది. ఇక అది పక్కనే పెడితే నీ గ్యారంటీలకు కూడా వారంటీ లేదు ముఖ్యమంత్రి గారు. ఇక బీజేపీ పనం కథం అని అంటారు. మరి బీజేపీ కథం అవుతుందా, కాంగ్రెస్ కథం అవుతుందా అనేది జూన్ 4వ తారీఖు తెలిపోతుంది. అది పక్కన పెడితే మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబులు జూటా మాట, అవి ఇయ్యలేదు, అవి అందరికీ తెలుసు. ఇక అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశంగా భారత్ మార్చిండు. దీంట్లో మీ పాపం లేదంటావా? కాంగ్రెస్ పాపమే లేదంటావా? 2004 నుండి 2014 వరకు పాలించింది ఎవడు పాలించిండు? కాంగ్రెస్ పాలించిండు. 60 ఏళ్ళు మీరే పాలించి, 20-25 ఏళ్ళు బీజేపీ పాలించి, మీ ఇద్దరే ఒకడు కాకపోతే ఒకడు బరిగలు అందుకొని ఈ ప్రజలను కొట్టి చంపినట్టు బాధ పెట్టినట్టు చేసిండు. అంటే మీ పాపమే. మీరు నిరుద్యోగాన్ని తీర్చలేకపోయిన 60 సంవత్సరాలుగా వాళ్ళు నిరుద్యోగాన్ని తీర్చలేకపోయింది. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఒకడు దొంగ అంటే ఒకడు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఈ ఆట ఆడతాను మీరు. ఇక మరొక అంశం, హంగర్ ఇండెక్స్ లో అంటే ఆకలి భయంకరమైన ఆకలి ఉన్న దేశాలలో మన దేశం ఆట పాకిస్తాన్, బంగ్లాదేశం కంటే ఇండెక్స్ లో మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్ ఆట. తిండి దొరుకుతలే ఆట మనకు. భారతదేశంలో ఒక్క పూట తిండి తినలేక ఆకలితోటి అలమటించేటోళ్ళు కనీసం 10 కోట్ల నుండి 15 కోట్లు ఉంటారట. ఒక్క పూట కూడా తిండి దొరకదా. అంత దరిద్రమైన దేశంలో మనం ఉంచే ఒకడేమో వికాసిత్ భారత్ అని ఒకడంటాడు, బేటీ పచావో బేటీ పడావో అని ఒకడంటాడు. తిండే ఇత్తలేరు నాయన. కంట్రోల్ బియ్యం కూడా 15 కోట్ల మందికి అంతలేవాటి ఈ దేశంలో. ఇక సిగ్గుపడుర్రి. మీరు ఉరేసుకొని సచ్చినా పాపం లేదు నాయకులు. అసలు స్లమ్లలో ఉన్న జనాలను పట్టించుకునే నాదుడే లేదు. అసలు ఏ దేశంలో ట్రాఫిక్ పోలీసుడు ఇక్కడ ఉండానే, ట్రాఫిక్ సిగ్నల్ ఇక్కడ ఉండాలని అక్కడనే గుడి చేసుకుంటాడు వాడు. దీనికి మీ సమాధానం చెప్పాలి. ఇంకా హైలైట్ అయిన 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో గాంధీ తాత ఏషాలు వేసుకొని చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు సిగ్నల్ మీద. సిగ్గుపోతుంది. ఒకడేమో రాముని వేషం వేసుకొని ఆడుకుంటాడు, ఒకడేమో కృష్ణ వేషం వేసుకొని ఆడుకుంటాడు, ఒకడేమో వెంకటేశ్వర స్వామి వేషం వేసుకు. అంటే ఈ దేవుళ్ళ రూపం అన్న చూసి దయదలిచి మాకు రూపాయి వేస్తారేమో అని ఆశ వాళ్ళది. అక్కడ ఉన్నది మన దేశం. ఇంకా సిగ్గులేని మాటలు. మన ఫుట్పాత్లు ఎప్పుడు బాగుపడితే దేశం అప్పుడు బాగుపడుతుంది. రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిదగుడ్డు. గాడిదగుడ్డును కనిపించే శాస్త్రవేత్త నువ్వే మరిగా. కేంద్ర మంత్రిగా అంబర్పేట బ్రిడ్జ్ ని కిషన్ రెడ్డి పూర్తి చేయలే. సరే, ఆయన పూర్తి చేయలే, అందరికి తెలుసు, కుర్కురా కిషన్ రెడ్డి అని. మరి నువ్వేం చేసినావు? మల్కాజ్గిరికి ఎంపీ అయి నువ్వేం వెలుగబెట్టినావు? సింగిల్ రూపాయి తేలే. పైగా
ఇది మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ కింద ఉన్న 7 స్థానాలు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గుచేట అది. ఇక బండి పోతే బండి, గుండు పోతే గుండు అన్న సంజయ్ ఈసారి పత్తలే కూడా పోతాడు. కానీ కరీంనగర్ లో కూడా బండిని గుండుని రెండింటిని కరీంనగర్ ప్రజలు తన్ని తరిమేసే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ సచిన పాము అంటున్నావు కదా, మరి సచిన పాము గురించి ఎందుకు భయపడతాను? నా సీటు కూల్చేస్తారు, ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తాను, నన్ను ముఖ్యమంత్రిగా ఉండొద్దని కక్ష కట్టుకొని నా మీద కుట్రలు చేస్తాను, ఎందుకు భయపడతాను? వాళ్ళకంటే ముందు ఈయననే వాళ్ళు చేస్తానో లేదు కానీ నువ్వు గర్జనం అనుకుతానో కదా, భయపడతానో కదా. మరి సచిన పాము చూసి భయపడేందుకు? అంటే నువ్వు పిరికోడివి, నువ్వు శాతగానోనివి, నీ కుర్చీని కాపాడుకోలేని. ఓ వైపేమో సచిన పాము అంటావు, ఓ వైపేమో సచిన పాము అంటూనే సచిన పాము చూసి గర్జనం అనుకుతాను. కాబట్టి ఇది నీ అసమర్థత తప్పించి అది సచిన పాము కాదు. నీకు 66 సీట్లు ఉంటే వాళ్ళకి 38 సీట్లు ఉన్నాయి. 39 అంటే 2 వెయిన్లు, 35 వాళ్ళకు ఉన్నాయి, 67 నీకున్నాయి. వాళ్ళేడు సచిన పాము అవుతారు. నీ దాంట్లోకి 7 పోతే నువ్వే సచిన పాము అవుతావు. అది బాగా గుర్తుపెట్టుకో. ఇక కేసీఆర్ ఈటల రాజేందర్ బొమ్మ పరుసులు లాంటి వాళ్ళని విమర్శ. ఇక బుద్ధి ఉండాలి. ఈటల రాజేందర్ని గెలిపించడానికి సొంత పార్టీని నాశనం చేసుకునే సొంత పార్టీ అభ్యర్థిని తోలు బొమ్మను పెట్టి అదే హుజరాబాద్ లో సంపి పడేసింది నువ్వు. బల్మూర్ వెంకట్ అటు బల్మూర్ వెంకట్ నేమో తోలు బొమ్మను చేసి బలి పశువుని చేసినావు. ఇక్కడనేమో కాంగ్రెస్ సంపి పడేసినావు హుజరాబాద్ లో. దుబ్బాకలో కూడా అదే పని చేసి 3000 ఓట్లు కూడా రాలే. కాబట్టి సిగ్గుపోతుంది ఈ మాట అంటే. బొమ్మా బొరుసులు రేవంత్ రెడ్డి తప్పించి కేసీఆర్ ఈటల రాజేందర్ కాలేరు. గజ్వెల్ కేసీఆర్ ఓడగొట్టిండు, హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ఓడగొట్టిండు ఈటల రాజేందర్. ఇక వాళ్ళు బొమ్మ బొరుసులు ఎట్లయితారు? అసలు ఈటల రాజేందర్ కు 2000 కోట్లు ఇచ్చి కేసీఆర్ దగ్గర రమ్మన్నా రాడు. ఎందుకంటే ఆయనకు జరిగిన అవమానం ఆ స్థాయిలో ఉన్నది. నువ్వు ఇదే ఈటల రాజేందర్ మీ ఇద్దరు తెరచాటు మిత్రులు, మీ స్నేహం తెలియని ఏమున్నది?